అగసర నందిని ఇప్పుడు ఈ తెలంగాణ బిడ్డ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హెప్టాథ్లాన్ స్వర్ణంతో ఆమె రికార్డు నెలకొల్పింది. ఆమె ఈ స్థాయికి రావడం వెనుక కన్నీళ్ల పోరాటం ఉంది, కష్టాల ఆరాటం ఉంది. ఆమె కథ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. చిన్న చిన్న సమస్యలకే సూసైడ్ చేసుకుంటున్న యూత్ ను మనం చూస్తున్నాం. కష్టం వస్తే చాలు తనువు చాలించే పిల్లలను చూస్తున్నాం. కానీ ఓవైపు కటిక పేదరికం ఉన్నా, బయట నుంచి ఆటుపోటు మాటలు వినిపిస్తున్నా, పరుగునే నమ్ముకుని అథ్లెటిక్స్ నే శ్వాసగా భావించి సాగిన ఆ అమ్మాయి ఇప్పుడు ఛాంపియన్ గా నిలిచింది. ఆమెనే తెలంగాణ బిడ్డ అగసర నందిని. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో హెప్టాథ్లాన్ గోల్డ్ తో నందిని రికార్డు నమోదు చేసింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ అమ్మాయి అగసర నందిని అదరగొట్టింది. హెప్టాథ్లాన్ లో విజేతగా నిలిచింది. 21 ఏళ్ల నందిని 5941 పాయింట్లతో పర్సనల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో గోల్డ్ పట్టేసింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ హెప్టాథ్లాన్ లో సోమా బిగ్వాస్, స్వప్న జర్మన్ తర్వాత గోల్డ్ గెలిచిన 3వ భారత అథ్లెట్ గా నందిని నిలిచింది. ఆమె పోటీ పడ్డ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హెప్టాథ్లాన్ అంటే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లు కలిపి 7 క్రీడాంశాలుంటాయి. 200 మీటర్లు, 800 మీటర్లు పరుగు, 100 మీటర్లు హార్డిల్స్, హై జంప్, షార్ట్ పుట్, లాంగ్ జంప్, జావెలిన్ త్రోల్లో కలిపి 2 రోజుల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ 7 క్రీడాంశాల్లో కలిపి అత్యధిక పాయింట్లు సాధించిన వాళ్ళను విజేతగా నిర్ణయిస్తారు. ఇప్పుడు నందిని ఈ 7 పోటీల్లో కలిపి 5941 పాయింట్లతో టాప్ ప్లేస్ లో నిలిచింది. నందిని తండ్రి ఎల్లప్ప ఫుట్పాత్ పై టీ అమ్మేవారు. ఆమె తల్లి ఇళ్లలో పనిచేసేది. ఓవైపు కటిక పేదరికం. ఆ సమయంలోనే ఒక్క పూట భోజనం గురించి ఆలోచించడమే గగనం. అలాంటిది పరుగులో అడుగు పెడతా, ఛాంపియన్ గా నిలుస్తా అనే ఊహ కూడా కష్టమే. కానీ తెలంగాణ గురుకులంలో నందిని అడుగు పెట్టడమే ఆమె కెరీర్ మలుపు తీసుకుంది. అక్కడే పరుగుపై ప్రేమ పుట్టింది. ప్రముఖ అథ్లెటిక్స్ కోచ్ ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేష్ కళ్ళలో పడటమే నందిని కెరీర్ టర్నింగ్ పాయింట్. రమేష్ శిక్షణలో గచ్చిబౌలి స్టేడియంలో నందిని పరుగు జోరందుకుంది. ఇక జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా నందినికి అండగా నిలిచారు. కేవలం రన్నింగ్ మాత్రమే కాకుండా లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో వంటి క్రీడల్లోనూ సత్తా చాటి హెప్టాథ్లాన్ కు మారింది నందిని. 2023 ఆసియా క్రీడల హెప్టాథ్లాన్ లో అగసర నందిని కాంస్యం గెలిచింది. దీంతో ఆ పోటీల్లో 4వ స్థానం దక్కించుకున్న మరో భారత అథ్లెట్ స్వప్న బర్మన్ నందినిపై సంచలన ఆరోపణలు చేసింది. నందిని ట్రాన్స్జెండర్ అనే అర్థం వచ్చేలా కామెంట్లు చేసినవి వైరల్ అయ్యాయి. చివరకు స్వప్న సారీ చెప్పింది. కానీ ఆ కామెంట్లు నందినిని బాధించాయి. అయితే సమస్యలు దాటడం ఆమెకు కొత్తేం కాదు. మరింత కష్టపడి ఇప్పుడు ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో అదరగొట్టింది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ గెలిచిన అగసర నందినిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా నందినిని అభినందించారు. తెలంగాణ ప్రతిష్టను విశ్వ వేదికపై చాటి చెప్పిన నందినికి అభినందనలు అని రేవంత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.